ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా గడుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. జనసేన స్టార్ క్యాంపెయినర్లను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బుధవారం నాడు ప్రకటించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లకు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ జాబితాలో సినీ నటులు, టీవీ నటులు, క్రికెటర్లు ఉన్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన అంబటి రాయుడు స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. క్రికెట్కు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలంటే ఆసక్తితో వైసీపీలో చేరారు. గుంటూరు లోక్సభ సీటు ఆశించి భంగపడ్డారు. తర్వాత వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు ఆయన. అంబటి రాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారు సోదరుడు నాగబాబు, కొరియోగ్రాఫర్ జానీ, నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. వీరంతా ఆయా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. మరోవైపు మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీకి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా కమిటీ అయిన హైపర్ ఆది గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట. ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా నియమించడం ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాడు. పిఠాపురంలో గెలిపించుకుని తీరుతాం. అప్పటి వరకు షూటింగ్స్ ఏమీ లేవు అంటారట హైపర్ ఆది గారు. ప్రెస్ రిలీజ్ కూడా తెగ వైరల్ అవుతుంది.